ఇక ఆపరేషన్ సింధూర్ దాడులపై పాక్ కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్ దాడుల్లో తమ సైనికులు 11 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. పాక్ ఆర్మీకి చెందిన 6 ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 5 పాక్ సైన్యం చనిపోయారని తెలిపారు. పాకిస్తాన్కు చెందిన 50 మంది సైనికులను మట్టుబెట్టామంటోంది భారత్. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ దాడులపై పాకిస్తాన్ కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్ దాడుల్లో తమ సైనికులు 11 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. పాక్ ఆర్మీకి చెందిన 6 ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 5 పాక్ సైన్యం చనిపోయారని తెలిపారు. పాకిస్తాన్కు చెందిన 50 మంది సైనికులను మట్టుబెట్టామంటోంది భారత్. రైట్, ఆపరేషన్ సింధూర్ దాడులపై పాకిస్తాన్ కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్ దాడుల్లో తమ సైనికులు 11 మంది మృతి చెందినట్లుగా వెల్లడించింది. బట్ భారత్ మాత్రం 50 మందిని చంపినట్లుగా కూడా చెప్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, పాకిస్తాన్ చేసిన ప్రకటనకి భారత్ ప్రకటించినటువంటి దానికి ఎక్కడా కూడా పొంతలు లేనటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, ఒకవైపు ఇండియా పాకిస్తాన్ సంబంధించి పెహల్గాం ఘటన తర్వాత ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఒకవైపు భారత సైనిక దళాలు పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన విరుచుకుపడ్డాయి. ఉగ్ర స్థావరాలను కూడా దాదాపు పెద్ద ఎత్తున కూడా ధ్వంసం చేశాయి. వందలాది మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని చెప్పేసి ఒకవైపు భారత ప్రభుత్వం ఒకవైపు సంబంధించి రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. దాంతో పాటుగానే మరోవైపు జరిగిన ఆ తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ భారత్ లో ఉన్నటువంటి వివిధ సంబంధించినటువంటి సివిలియన్స్ పైన, ఎయిర్ బేస్ల పైన, మరో వివిధ ప్రాంతాలపైన డ్రోన్స్ తోటి, మిసైల్స్ తోటి ఎయిర్ స్ట్రైక్ చేయడం కోసం ప్రయత్నం చేసింది. దీంతో పాక్ రేంజర్స్ ఒక పూంచ్ లో కావచ్చు, సాంబా సెక్టర్ లో కావచ్చు, రాజౌరిలో కావచ్చు, అనేక చోట్ల కూడా జనవాసాలపై కాల్పులు జరిపారు. దీంతో భారత్ లో రేంజర్స్, భారత సైనికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా పాక్ రేంజర్స్ కి గట్టిగానే బుద్ధి చెప్పారు. ఈ పరస్పరం కాల్పుల్లో దాదాపుగా 50 మంది పాక్ సైనికుల్ని మట్టుబెట్టామని చెప్పేసి భారత్ సంబంధించినటువంటి డీజీఎంఓతో పాటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ లో ప్రకటించారు. మరోవైపు 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదుని మట్టుబెట్టామని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఆర్మీ వర్గాలు చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో వాళ్ళు మేము కేవలం భారత్ పాక్ సైనిక చర్యల సందర్భంగా కేవలం 11 మంది పాక్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే మరణించారని చెప్పేసి కూడా వారు ప్రకటించడంతో కూడా ఇప్పుడు పాక్ అసలు విషయాన్ని దాస్తుందనే అనుమానం బయటపడింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా పాకిస్తాన్ ఇటు కార్గిల్ వార్ సందర్భంలో కూడా పాకిస్తాన్ లో వందలాదిగా చనిపోయినటువంటి పాక్ ఆర్మీకి సంబంధించిన సైనికుల విషయాలు బయట పెట్టకుండా అక్కడ సైనికుల్ని అవమానిస్తుంది, ఆ కుటుంబాలను కూడా అవమానిస్తుంది అనేది కూడా పాకిస్తాన్ పైన ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు భారత్ కూడా ఈసారి ధీటుగానే గట్టిగా జవాబిచ్చింది. 5 మంది భారత సైనికులు ఈ సైనిక చర్య సందర్భంగా వీరమరణం పొందారని చెప్పేసి కూడా భారత సంబంధించిన ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు చాలా మంది సివిలియన్స్ ని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ దాడుల సందర్భంగా ఆ దాడుల్ని అరికట్టడం కోసం పాక్ రేంజర్స్ కు, భారత్ కు సంబంధించినటువంటి ఆర్మీ సంబంధించినటువంటి సైనికులంతా కూడా గట్టిగానే ఫైరింగ్ తోని వాళ్ళకి బుద్ధి చెప్పారు. దాదాపు 10ల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ సైనికుల్ని మేము వైపు అటాక్ చేసి వారిని ఒకవైపు చంపేశామని చెప్పేసి భారత సంబంధించిన ఆర్మీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. మరోవైపు అటు పాకిస్తాన్ మాత్రం తమ సొంత ఆర్మీల సైనికుల్ని అవమానించే విధంగా కేవలం 11 మాత్రమే ఈ దాడుల్లో చనిపోయారని చెప్పేసి ప్రకటించిన పట్ల కూడా అసలు విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ దాస్తుందనే విషయం అయితే బయట చర్చనీయాంశంగా మారింది. మురళి.